నిన్నటి వరకు విషం కక్కాడు, అందరి మీద నోరు పారేసుకున్నాడు, బూతులు తిట్టి హైలైట్ అయిపోయాడు, పనిచేయని చైర్మన్గా మిగిలిపోయాడు. ఈ పాటికి అర్థమై ఉంటుంది ఇదంతా ఎవరి గురించో అన్నది. అదేనండి, ఎస్, మెంటల్ కృష్ణ అని ఆయన అభిమానులు ముద్దుగా పిలుచుకునే పోసాని కృష్ణమురళి గురించే ఇదంతా. జగన్ హయాంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి తీసుకుని పోసాని చేసింది సున్నా. లక్షలకు లక్షల జీతాలు, ఎలివెన్సులు తీసుకుని పోసాని చేసింది ఏంటయ్యా అంటే ప్రెస్ మీట్లు పెట్టి పవన్ కళ్యాణ్ను, చంద్రబాబును తిట్టిపోయడం. నిన్న మొన్నటి వరకు కూటమిపై విషం కక్కిన పోసాని కృష్ణమురళి ఫ్యూచర్ ఇప్పుడేంటి? లోకేష్ రెడ్ బుక్లో సైతం పోసాని పేరు ఉందా? ఇంతకు పోసాని తన పదవికి రాజీనామా చేస్తాడా, చేయడా? చేయకపోతే గెంటివేత తప్పదా? పిచ్చివాడిలా సెకండ్కోసారి చొక్కా పైకి లాక్కుంటూ ఉంటాడు. నన్ను మించిన మొనగాడు లేడు అన్న అహమో, లేదంటే అదేమైనా కొత్త రకం జబ్బో తెలియదు గాని పోసాని కృష్ణమురళి ప్రవర్తన, ఆయన మాటలు చూస్తే నిజంగానే మెంటల్ కృష్ణ నామధేయాన్ని సార్థకం చేసుకున్నట్టే ఉంటుంది. జగన్ పంచన చేరిన పోసాని గత ప్రభుత్వంలో ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవిని కొట్టేశాడు. పవన్, చంద్రబాబులను బాగా తిడుతుండడంతో జగన్ కూడా పోసానికి పదవి కట్టబెట్టి తిట్టమని బాగా ప్రోత్సహించాడు. తీసుకున్న పదవికి న్యాయం చేయని పోసాని ప్రతిపక్షాలను తిట్టడానికి అన్నట్టుగా ఉద్యోగం వెలగబెట్టాడు. అసమర్థుడిగా మిగిలిపోయాడు. పోసాని కృష్ణమురళి మొదట్నుంచి జగన్కు కొమ్ము కాసిన వారిలో ఒకరు. పార్టీ పెట్టిన కొత్తలోనే రోజాతో పాటు జగన్ వెంట నడిచింది మెంటల్ కృష్ణే. చంద్రబాబుపై ఓ రేంజ్లో ఫైర్ అవుతూ ప్రెస్ మీట్లు పెట్టారు. జగన్ను ఆకాశానికెత్తుతూ లెక్కలేనన్నిసార్లు ప్రశంసలు కురిపించారు. పాదయాత్ర టైంలోనూ జగన్ దగ్గరికెళ్లి మద్దతు పలికారు. పదవి వచ్చాక అయితే పవన్ కళ్యాణ్ను దారుణమైన భాషతో తిట్టాడు. జగన్ మెప్పు కోసం సొంత కమ్మ కులాన్ని సైతం చులకనగా మాట్లాడిన పోసాని టీడీపీ హిట్ లిస్ట్లో ఒకరిగా ఉన్నారు. పోసాని 2009లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయ రంగ ప్రవేశం చేశాడు. ఆ ఎన్నికల్లో చిలకలూరిపేట నుంచి పోటీ చేసి ఓడిపోయాడు. ఆ తర్వాత జగన్ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి వైసీపీ అంటే పోసాని, పోసాని అంటే వైసీపీ అనే విధంగా తన ప్రవర్తనని సెట్ చేసుకున్నాడు. ఎందుకంటే బూతులు మాట్లాడే వారికి ప్రాధాన్యత ఇచ్చే వైసీపీ పోసానిని బాగా ప్రమోట్ చేసింది. అందులోనూ మనోడు మంచి రచయిత కావడంతో ప్రతిపక్షాలను తిట్టేందుకు ముందుండేవాడు. పోసాని ఇష్టానుసారంగా పవన్, చంద్రబాబు, లోకేష్ల మీద విమర్శలు గుప్పించాడు. పైగా తెలుగుదేశం, జనసేన కలిసి పోటీ చేయడంతో కూటమి పెద్దలను ఎంతో జుగుప్సాకరమైన మాటలు కూడా అన్నాడు. ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న పోసాని అన్నం పెట్టిన సినిమాకి మంచి చేసింది లేదు, చెడే ఎక్కువ చేశాడు. ఈ విషయం అందరికీ తెలుసు. అయితే పదవి కోసం ఇన్నాళ్లు జగన్ భజన చేస్తూ ప్రతిపక్షాలను దూషించిన పోసాని పేరు లోకేష్ రెడ్ బుక్లో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది. అయితే ప్రభుత్వం మారి రోజులు గడుస్తున్నా పోసాని మాత్రం తన పదవికి రాజీనామా చేయలేదు. ఇప్పటికే ఆయా పదవుల్లో ఉన్న కొందరు రాజీనామాలు చేశారు, మరికొందరు ప్రభుత్వం తప్పించింది. ఇప్పుడు పోసానిని కూడా గెంటి వేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీగా ఉంది. ఈలోపే పోసాని పదవికి రాజీనామా చేసి పద్ధతిగా తప్పుకుంటే సరి, లేదంటే గెంటివేత తప్పేలా లేదు. చూడాలి మరి ఏం జరుగుతుందో అన్నది.